సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు. ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా, మహారాజులా జీవించాలి నిండు నూరెళ్ళు. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. మురిపెమంతా పాలబువ్వై పంచని, లోలో ఆశలన్నీ నిజమయ్యేలా పెంచని, మదిలో మచ్చలేని చందమావే నువ్వని, ఊరు వాడ నిన్నే మెచ్చుకుంటే చూడని, కలకాలము కను పాపల్లే కాసుకొని, నీ నీడలో పసిపాపల్లే లికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు. వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా, నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా, నాలో అణువు అణువు ఆలయంగా మారగా, నిత్యం కొలుచుకోన అమ్మ రుణమే తీరగా, తోడుండగా నన్ను దీవించే కన్న ప్రేమ కీడన్నదే కడిపించే నా ఎన్నడైనా. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు. ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా, మహారాజులా జీవించాలి నిండు నూరెళ్ళు. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు.
మరి నాగార్జున వాళ్ళకి పెళ్ళి 4 సంవత్సరాలు అయిందా, వారిని జతపరిచిన తర్వాత మరి దాని దేవుడు వారి యొక్క ప్రార్థన, అంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, వారి కుటుంబస్తుల యొక్క ప్రార్థన, సంఘం యొక్క ప్రార్థన దేవుడు అనుగ్రహించాడు. మరి ఆ యొక్క ఆశీర్వాదం తెలుసా, వారి ద్వారా మరి దేవుని కొరకు ఒక 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 మంచి లేదా ఒక మనిషి ఒక వ్యక్తిని, అంటే దేవుని కొరకు ఒక పని ఇవ్వడం ఆశీర్వాదం. అందుకే వారి జీవితంలో సరే మనం అందరం కూడా ఎంత సంపాదించినా ఏం చేసినప్పుడు కూడా మనమంటూ ఇంకొకరి కొరకు ఉపయోగపడడానికి సరే తల్లిదండ్రులుగా ఏ విధమైనటువంటి ఆచారాల ప్రకారం ఉంటామో మన పిల్లలకు నడుస్తాం. కాబట్టి మనం గమనించాల్సింది, దేవుడైతే ప్రతి ఒక్కరిని కూడా యథార్థవంతులుగా చేయడానికి దేవుడు పిలిచాడు. అందుకే బైబిల్ గ్రంథంలో చాలా మంది జీవితాల్లో నిజంగా ఉపేదైద్యము ఎప్పుడు కూడా వారికి కావాల్సింది ఏమి అడగట్లేదు. సో నాకైనా మనకైనా మనకు కావాల్సింది ఏమంట, దేవుని సన్నిధిలో మోకరించి అడగడమే. అందుకే లూకాసు వార్త మరి 2:14 కూడా సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, తనకిష్టమైన పిల్లలకు భూమి మీద సమాధానం. మరి భూమి మీద సమాధానం కావాలంటే మనకున్నటువంటి డబ్బు కానీ మనకున్నటువంటి ఏది సమాధానం అనుగ్రహించదు, కానీ కేవలం మన పిల్లల ద్వారా మనకిచ్చే సంతోషమే సమాధానం. కాబట్టి మనం ఎంత సంపాదించినప్పుడు కూడా, మనం ఏం చేసినప్పుడు కూడా మన పిల్లల ప్రయోజకులు కాకపోతే మనకు ఉపయోగం లేదు. కాబట్టి దయచేసి గమనించండి, మన పిల్లల ప్రయోజకులు కావాలంటే మనకున్నటువంటి ప్రతి వాటిని కూడా విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నీతిగా యథార్థంగా మరి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించి ఆయన ప్రకారం జీవించిన వారు మనం. అందుకే మనం ఏం చేయాలంట, మన పిల్లల కొరకు సరే మనం చాలామంది తల్లిదండ్రులు కానీ మరి పిల్లల కొరకు ఏం చేస్తారంట, నేను ఇలా చేయాలి ఇలా చేయాలి అని అనుకుంటాం. ఇదంతా కాదు, కానీ మనం చేయాల్సింది ఏమంటే తెలుసా, ఏమో మీరు మాకు పిల్లల్ని ఇచ్చారు, ఆ పిల్లలను మీ దయలో పెంచడానికి సహాయం చేయాలి. మరి తల్లిదండ్రులు అందరూ కూడా మరి అడుగుతారు, మరి మనం పిల్లలు పెంచలేమా అని. పెంచచ్చు, కానీ అది కాదు. కానీ మన జీవితంలో యేసుక్రీస్తు వారు నీకు ఇచ్చిన మరి వాళ్ళకి ఇచ్చిన బాబుని, మరి ఆ బాబుని వారు ఏం చేయాలంట, చిన్నప్పటి నుంచి ఏమంట దేవుని దయను మనుషుల దయను సహవాసం ఎదుగుటకు సహాయం చేయమని ప్రభుని అడగాలంట. మరి వాడు ఎదుగుతుండగా మరి మరి మనుషులంటే ఏంటి, బంధువులంటే ఏంటి, సంఘం అంటే ఏంటి, తల్లిదండ్రులు అంటే ఏంటి, ఈ విలువలు వారు నేర్పించాలి పిల్లలకి. ఈ విలువలు పిల్లలకు ఎవరైతే నేర్పించలేదో పిల్లలు వాళ్ళు తెలుసుకోరు. కాబట్టి మనమందరం కూడా మనం ప్రయోజకులు కావాలంటే మన జీవితం ఎలాగ తల్లిదండ్రుల జీవితం పిల్లలకు సాక్రిఫైస్ చేసి ఉంటారు. అయితే మీరు పొందిన శ్రమలు కానీ మీరు పొందినటువంటి ఏవి కూడా పిల్లలకు రాకుండా సంతోషాన్ని ఇవ్వడానికే మనం ఈరోజు కలుసుకున్నాం. అందుకే దేవుడు వాక్యం సెలవు ఇచ్చింది. ఎప్పుడు కూడా మరి ఉపేదం ఇంట్లో కూడా మందస్సు కావాలని అడగట్లేదు, కానీ మందస్సు కోసం మోకరించి 3 నెలలు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క మందస్సును తీసుకొచ్చి వారిని ఇచ్చారు. ఆ మందసం ఉండడం వల్ల ఉపేదం ఆశీర్వించబడ్డాడు. ఆ మందసం వారి కుటుంబంలో ఉండడం వల్ల వారు చేసే ప్రతి పని కూడా ప్రయత్నాలు సఫలపరచబడుతున్నాయి. కాబట్టి ఈ కుటుంబాలన్నిటి కూడా వ్యక్తిగతంగా ముగ్గురు కూడా వారి కుటుంబాలు వ్యక్తిగతంగా ఎప్పుడైతే భార్యాభర్త పిల్లలు అందరూ కలిసి ఎవరి ప్రాంతంలో వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వారు చేసే పనుల్లో దేవుడు ఆశీర్వాదం ఇస్తారు. కాబట్టి మరి జ్ఞానవంతురాలు తన కుటుంబానికి కట్టుకుంటారంట. స్త్రీలకు ప్రార్థన చేసేటువంటి ఆ దయను దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే మరి పురుషులు అంటే అన్నోళ్ళు ఏం చేస్తారంట, వారి పని నిమిత్తం ఉదయం లేస్తూనే వెళ్తారు, కానీ మరి అక్కోళ్ళు ఇంటి దగ్గర ఉండాలని కాదు నా అభిప్రాయం. మరి ఇంటికాడ ఏం చేయాలంటే ఆ స్త్రీలు తన కుటుంబాన్ని కట్టుకోవడానికి ఏం చేయాలంట, భర్త కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు, సంఘం కొరకు, సొసైటీ కొరకు, తన వారి కొరకు ఎప్పుడు కూడా దీవనాత్మను మొరపెట్టే వారిగా ఉంటారు. ఎప్పుడైతే మనం మొరపెట్టామో, ఎప్పుడైతే మనం దేవునికి మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడో అప్పుడు మనకు పరలోకం నుండి సమాధానం వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ లోకంలో జ్ఞాపకం చేసుకుని ఎప్పుడు కూడా మనం సంతోషించాల్సి ఏంటంటే, నా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సంతానం ద్వారా నేను ఏం దేవుడిని మహిమపరచాను. మరి ఆ బిడ్డ మరి ఈ పిల్లలందరూ కూడా మనం దేవుడు నమ్మడం అంటే దేవుడు అంటే తెలుసా, యేసుక్రీస్తు అంటే ఒక మతం గారు ఒక మంచి మార్గం. ఏంటి మార్గం అంటే చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించే మార్గం. మరి మనం ఎవరమైనా కావచ్చు, ఎచ్చటి వారమైనా కావచ్చు, కానీ క్రీస్తు ప్రేమలో మనం అందరం ఒకరు. అందుకే మరి దేవుడు ప్రయాసపడి భారం మోసుకొస్తున్న నా సమస్య జనులారా నా ఇద్దరు రండి. ప్రతి దుఃఖాన్ని కూడా, ప్రతి కన్నీరును కూడా, ప్రతి వాటిని కూడా విడిపించి మన సమాధానం దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి చాలా మంది జీవితాల్లో ఎంత సంపాదించినా కూడా వారి జీవితంలో ఏముండదంట, ఇంత సమాధానం. సో మరి ఇప్పుడు మరి ఈయన ఫంక్షన్కి కావాల్సినవన్నీ కూడా వాళ్ళ అందరూ కలిసి, బంధువులందరూ కలిసి ఇలాగ అన్నీ తీసుకొచ్చి చేస్తారు. అయితే సమాధానం ఎక్కడి నుంచి అని ఎవరన్నా తీసుకొస్తారా? ఎవరైనా చేస్తారమ్మా అన్న? ఎవరైనా సమాధానం అంటే తెలుసా, ప్రశాంతంగా 2 నిమిషాలు కూర్చోవడం, ప్రశాంతంగా సంతోషంగా గడపడం, ప్రశాంతంగా బంధువులతో సరదాగా సంతోషంగా ఉండడం. ఈ యొక్క సంతోషము ఎవరైనా ఎక్కడి నుంచైనా తీసుకొచ్చేది ఉందా? చేస్తారు ఎవరన్నా? ఎంత డబ్బున్నోనికైనా
ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ఈ సమాధానం కావాలంటే ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నా సమాధానం నేను నీకు ఇస్తానంటాడు. నా యొక్క సన్నిధితో నువ్వు అడిగినట్లయితే, ఆయన సన్నిధిలో నువ్వు అడిగినట్లయితే, అడిగిన వాటికంటే ఊహించని విధంగా అధికంగా తన మేలులు చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మరి దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నాం, మందిర ఆవరణంలో ఉంటున్నాం. నిజంగా మరి దేవుని యొక్క మందిరంలో ఇలా జరుపుకోవడం దేవునికి ఆశీర్వాదకరం. మనం జరుపుకోవాలంటే ఏడైనా కూడా ఈ కాలంలో చిన్న చిన్న ఫంక్షన్లకే ఏం చేసంట బాగా ఇవి ఏసీ ఫంక్షన్ హాల్స్, లేకపోతే లగ్జరీగా బాగా బుక్ చేసుకుని దాంట్లోనే హ్యాపీగా అంతా చేసుకుంటున్నారు. మరి అంత వీళ్ళు కూడా చేసుకోవచ్చు. ఒక ఏమంటారంటే ఒక ఏమంటారు పెళ్లి హాలా, కళ్యాణ మండపము, లేకపోతే రెసిడెన్సీను ఏదో ఒకటి బాగా బుక్ చేసుకుని అందరూ అక్కడికి వెళ్ళి బాగా హ్యాపీగా సంతోషంగా. అయితే ఇదంతా ఎందుకు కావాలంటే కేవలం అంటే దేవుడు సన్నిధిలో చేయడం ఆశీర్వాదం. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రసన్నత ఉంటారు. కాబట్టి గమనించండి, బంధువులుగా స్నేహితులుగా అందరూ కూడా ఈరోజు నిజంగా వారి జీవితంలో మరి వారి కుటుంబంలో మరి వాళ్ళ మూడో కుమారుడికి ఆయన కుమారుడు దేవుడికి కూడా ఆశీర్వాదం. అందుకే మేము ప్రార్థన చేసేది ఏమంటే మరి గర్భఫలము యవ్వవిచ్చు బహుమానం. ఎందుకు బాబు కావాలంటే బాబు ఎందుకంటే దేవుడి రాజ్యానికి వారసుడు కావాలంటే అమ్మాయి తక్కువ అని కాదు. సో సంతానం దేవుడు అందరికీ ఇస్తాడు. కాబట్టి మరి నిజంగా ఈ కుటుంబాల ద్వారా జ్యేష్ఠత్వాన్ని దేవుడికి సమర్పించాలి. అందుకే నిజంగా చెప్పాలంటే మరి ఆ యొక్క కుటుంబాల్లో కూడా మరి పిల్లల ద్వారా దేవుని రాజ్యం వచ్చేలాగా దయచేసి తల్లిదండ్రులు మీ పనుల్లో మీరు బిజీగా ఉండండి. ఎంతన్నా కష్టపడండి, ఏ బిజీగా ఉండండి, కానీ పిల్లల విషయంలో నెగ్లెక్ట్ చేయకూడదు. పిల్లల్ని ఏం చేయాలంట దేవుని భయభక్తుల్లో మనం పెంచేవారిగా ఉండాలి. అందుకే వాక్యం సెలవు ఇచ్చింది. మరి ఎప్పుడు కూడా మీ పిల్లలు ఎలా ఉండాలంట తన యొక్క దేవునికి అప్పచెప్పాలి. ప్రతి సమయంలో కూడా ఒక చిన్నది కానీ పెద్దది ఏదైనా కూడా దేవుని సన్నిధిని ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేసి వారిని ఎప్పుడైతే వారి కొరకు మీరు ప్రార్థన చేస్తారో మీ ప్రార్థన వారిని ఆశీర్వదిస్తారు. అందుకే మరి బైబిల్లో చాలా మంది స్త్రీలు ఉన్నారు. మరి హన్నా అనేటువంటి స్త్రీలు ఆమె ఏం చేసంట మరి ఆమెకు గర్భఫలం లేనప్పుడు దేవుడి దగ్గర ఏడ్చి ప్రార్థన చేసి ఒక తీర్మానం తీసుకున్నంట. అయ్యా మరి గొడ్రాలుగా నన్ను ఈ లోకంలో అందరూ అంటున్నారు, ఈ గొడ్రాలైనటువంటి శాపం నాలోంచి తీసివేసినట్లయితే నువ్వు నాకు ఒక బాబునిస్తే వాడిని నీకు సమర్పిస్తానని తీర్మానం చేసింది తల్లిగా. మరి ప్రతిరోజు మందిరంలో ఏడ్చి ప్రార్థన చేసేదంట. మరి ఒక మంచి ప్రవక్తను దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే ఏం చేసేట ఆమె అయ్యో నాకు ఇన్నేళ్లకు ఆ బాబుని ఇచ్చాడని బంధువులు అందరికీ చూపించుకుంటూ వెళ్ళలేదు. 2 సంవత్సరాలతోనే పాలు పెట్టిన వెంటనే దేవునికి మందిరంలోకి ఇచ్చుకుంటాడు. మరి అప్పుడు 2 సంవత్సరాల వయసులో సమూయేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. 2 ఏళ్ళకే దేవుడు మాట్లాడాడు. అందుకే ఆయన బైబిల్ గ్రంథంలో సమూయేలు ప్రవక్త. కాబట్టి మనం కూడా మన పిల్లల్లో మరి చదువులు ఉండాలి, అన్నీ ఉండాలి. మొట్టమొదటిగా మన పిల్లలు వర్ధిల్లాలి అంటే మొదట తల్లిదండ్రుల యొక్క ప్రార్థన అవసరం. తల్లిదండ్రులు ఏమైతే ప్రార్థన చేస్తారో తల్లిదండ్రులు బట్టి దేవుడు ఏం చేస్తాడ వారి విశ్వాసాన్ని బట్టి వారి పిల్లలను 30 60 100 ఆశించిన విధంగా వారిని దేవుడు తయారు. కాబట్టి మనము పిల్లల కొరకు అసలు నేను చెప్తే చివరికి ఏమంటే మనం పిల్లలకు నిజంగా ఇవ్వాల్సిన ఆస్తిపాస్తులు కాదు, కానీ ఏం చేయాలంట ఒక మంచి దేవుడిని పరిచయం చేయాలి, దేవుని మార్గాన్ని పరిచయం చేయాలి. మీరున్న మీ మార్గంలో మీరు నిజంగా దేవుని మార్గంలో ఉన్నట్లయితే మీ పిల్లలు ఆటోమేటిక్గా నడుస్తారు. నువ్వు వెళ్ళి రా చర్చికి రా, లేకపోతే సండే స్కూల్కి వెళ్ళు, వాక్యం చదువు, ప్రార్థన చేయి, విశ్వాసం ఉండు, ఇవన్నీ నువ్వు చెప్పనవసరం లేదు. నువ్వు ఏమైతే నడుస్తావో, నువ్వేమైతే పాటిస్తావో, నువ్వేమైతే ఆచరిస్తావో వాటి ప్రకారం. ఎందుకంటే పిల్లలు గొడవలు లాంటి వాళ్ళు, తల్లిదండ్రులు ఎలా పోతే అలా వెళ్తారు. మనం ఏం చూపిస్తే అలా చేస్తారు. మరి మనం అనుకుంటాం అయ్యో వాడికి లేకపోతే వాడు చిన్నోడు, వాడు నాగార్జున కొడుకు, వాడు చిన్నోళ్ళే, వాడు నన్ను చూడలేదని నేను అనుకోకూడదు. నేను చూస్తేనే వాడు పక్క నుంచి నవ్వుతాడు, వాడు పలకరిస్తాడు, వాడు మాట్లాడరావు. కానీ ఏమంటే ఒకే గట్టి కేకలేస్తాడు. అంటే ఏం తెలుసా, వాడు చిన్న పిల్లోడైనప్పుడు కూడా అందరినీ చూస్తూ ఉంటాడు, కానీ మనం చెప్పేది కాదు, కానీ చెప్పే టయానికి అన్నీ నేర్చుకోవాలి. హల్లెలూయా. వాడు మనతో మాటలు వచ్చినప్పుడు చూద్దాం కాదు, వాడు చిన్నప్పటి ఎవరి పిల్లలైనా ఇక్కడ ఉన్న అందమైనా ఎవరైనా చూస్తూ ఉంటారు. చూసి ఏం చేసంట వాడికి మాట్లాడి స్పష్టంగా మాట్లాడొచ్చేటప్పటికే వాడు అన్నీ నేర్చుకుంటాడు. ఇంకా కొత్తగా నేర్చుకున్నాను అవసరం లేదు. వీడియో లాగానుకోండి చూస్తాడు, ఏం చేస్తాడు వానికి తెలియదు, అది చూస్తాడు, భయానికి తీసుకుంటాడు, వాడతాడు. అంటే మీ కొడుకే కాదమ్మా, ఎవరైనా పిల్లలు మనం ఏం చేస్తామో అది వాడు మనం ఏం చేస్తుంటాం చూస్తాం. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు నా గొర్రెలు నా స్వరాన్ని. అది దయచేసి మీరు గమనించండి. మరి మీరు ప్రభు మార్గంలో నడిచినట్లయితే మీ పిల్లలు మీ మార్గంలో నడుస్తారు. మీరు దేవునితో ప్రార్థన చేసినట్లయితే మీ ప్రార్థన మీ పిల్లలకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. కాబట్టి గమనించండి. మరి నిజంగా మరి దేవుడు మరి సంఘంలో
ఇది చేయడము ఆశీర్వాదం. అందుకే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, తనకిష్టమైన పిల్లలకు భూమి మీద సమాధానం కలుగును గాక. దేవునికి స్తోత్రించదు. హల్లెలూయా. కాబట్టి ఇంకా మీరు ఎవరైనా రావాలా, ఆగుదామా లేకపోతే చేద్దామా? చెప్పడమా చేసేదినా? చేద్దాం, చిన్న ప్రైడ్ చేద్దాం. ఏడు వాళ్ళ ఇంకా ప్రైడ్గా 4 స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభువైనా. మరి ఉదయకాల సచివుడిని దేవ పరిశుద్ధానికి 4 స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమ గంట గారు వెంటనే మా దీపంలో మా తండ్రిని 4 స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ప్రభా నా తండ్రి, మరి ఇది ఆశీర్వదించబడినటువంటి దినం. ఈ దినాన తండ్రి మరి నూతన బాగుంటున్నాయన. మరి ఈరోజు కేసుకరణ జరిగించడానికి నైనా బంధువులుగా, స్నేహితులుగా, ఆత్మలుగా, సంఘముగా, కుటుంబాలుగా మేమంతా చేరవచ్చిన ప్రతి ఒక్కరికి సమాధానం అనుగ్రహించండి. మేము బిడ్డను మేము దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. మీకు జ్ఞాపకం చేసుకుని పెట్టుకుంటుంది. మీ యొక్క ప్రోక్షణకి చూపిస్తుంది. సమాధానం నెమ్మది చేత నింపమని పెడుతుంది. యేసు రక్తాన్ని ప్రోక్షిస్తూ యేసు నామములు ప్రార్థన చేసి నింపిస్తున్నాం. హల్లెలూయా. హోసన్నా హల్లెలూయా, బ్రతుకంతా హల్లెలూయా, ఆరాధింతుము జయము జయము హోసన్నా, స్తోత్ర గీతములు పాడి. జయము జయము హోసన్నా, స్తోత్ర గీతములు పాడి. ఆరాధింతుము
సిద్ధ మనసు ఇచ్చుచున్నది అపవాది వేయుచున్న అగ్ని బాణములకు అపవాది వేయుచున్న అగ్ని బాణములకు ఖడ్గములే అడ్డుకొని ఆపివేయుచున్నది ఖడ్గములే అడ్డుకొని ఆపివేయుచున్నది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను పాల వంటిది జుట్టు తేనె వంటిది నా జీవపు మధురమైనది పాల వంటిది జుట్టు తేనె వంటిది నా జీవపు మధురమైనది మేలిమి బంగారు కన్న భిన్నమైనది మేలిమి బంగారు కన్న భిన్నమైనది రత్నరాసుల కంటే కోరదగినది రత్నరాసుల కంటే కోరదగినది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నన్నెంతగానో బలపరచెను నన్నెంతగానో స్థిరపరచెను నన్ను బలపరచెను నన్ను వెంబడించెను నన్ను
ప్రార్థన చేద్దాం. సరైన ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు మా తండ్రి, దయగలిగిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. రాజాది రాజా నీకు వందనాలు స్తోత్రాలైనా భూమి మీద సమస్త మనుషులను కృప చూపిన దేవా మీకు వందనాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యులకు తండ్రి, సమాధాన అధిపతి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి మరి ప్రత్యేకంగా నూతన కుమార్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేవా నీకు వందనాలు. మరి నా తండ్రి సంఘం ఎదుట, బంధువులు ఎదుట, తల్లిదండ్రులు ఎదుట, అన్నదమ్ములు ఎదుటనైనా సంఘంగా సాక్ష్యంగా కలిగినైనా మరి భూలోకంలో నైనా మేము నా తండ్రి నీ పిల్లలుగా మరి నా తండ్రి వాక్యం సెలవిచ్చినట్టుగా మరి ఆకాశమందు దేవుడున్నాడు, భూమి మీద మీరున్నారు, మీ యొక్క మాటలు కొద్దిగా ఉండే లేఖన ప్రకారము ఇదిగో ఇది మొదలుకొని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములు కేశఖండన జరుగుతుండగా తండ్రి మీ ఇది మొదలుకొని ప్రభా సమయంలో ప్రవక్తను ఆశీర్వదించినట్లుగా మీరు ఆశీర్వించి దీవించమని వేడుకుంటూ తండ్రి సమస్తమైన దీవెనలు కలిగినట్టు కృపను అనుగ్రహించమని తండ్రి సమస్త మీ చేతులుగా చెప్తూ ఈ శుభకార్యాన్ని మీరు దీవించి ఆశీర్వించమని మీరు రాకడ పర్యాంతరము బాబు ఈ లోకంలో నాయన నీకు మహిమకరంగా పెరుగుటకు సహాయం చేస్తున్నామని బుద్ధి జ్ఞానము సరసంపులు దయచేసి వేడుకుంటూ సమాధానం చేత నింపమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి సమర్పిస్తున్నాము తండ్రి. చూడాయన అక్కడ చూడు ఉన్నాయా ఇప్పుడు కాదు అక్కడ సంతోషం. పరిశుద్ధులైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన తండ్రి, బాబును దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ నూతనమైనటువంటి బిడ్డను మరి నూతనమైన ఆశీర్వాదాలు దీవెలు చెప్పి నింపండి. రాకడ పర్యాంతరం బిడ్డ నీ కొరకు ఫిల్లర్స్గా ఈ బిడ్డ ద్వారా రాజ్యమంతటకు సహాయం చేస్తున్నామని తండ్రి సమస్తమైన దీవెనలు కలిగినట్టు కృపను అనుగ్రహించమని శుభను పలుకుతూ దేవ బిడ్డ ఎదుగుతుండగా మీదైనా మనుషులైనా లోకం దగ్గర సహవాసం ఎదుగుంటే కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేసి సమర్పిస్తున్నాము తండ్రి. మీ పని ఏమన్నా తీసుకోండి. థ్యాంక్స్ అబ్బా. పెట్టుకోండి.
నాటి నీలాలి పదాన్నే ఓ అవునమ్మా నేనేనమ్మా నువ్వు ఏనాడో కని పెంచిన స్వరాన్నే మౌనమైనాడు నిద్రలోనే ఉన్నా గానమై నాడే మేలుకున్నా నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా నిరంతరం నీ చంటి పాపల్లే ఉండాలి నేనన్నాళ్ళకి నిన్ను దిలెంతగా ఎదగాలనుకోనే అమ్మా అణువణువణు నీ కొలువే అమ్మా ఎదసడిలో శృతిలయలు నువ్వే అమ్మా నే కొలిచే శారదవే నన్ను నిత్యం నడిపే సారథివే బెదురుపోవాలంటే నువ్వు కనిపించాలి నిద్ర రావాలంటే కథలు వినిపించాలి ఆకలైందంటే నువ్వే తినిపించాలి ప్రతి మెతుకు నా బ్రతుకనిపించేలా నువ్వుంటేనే నేను నువ్వంటే నేను అనుకోలేకపోతే ఏమైపోతాను నీ కడ చూపే నన్ను కాస్తూ ఉండక తడబడి పడిపోనా చెప్పమ్మా మరి మరి నన్ను నూరిపెముగా చూస్తూ ఉంటే చాలమ్మా పరి పరి విధముల గెలుపులుగా పైకెదుగుతూ ఉంటానమ్మా అయినా సరే నాటికి ఉంటాను నీ పాపాయినై నిన్ను దిలెంతగా ఎదగాలనుకోనే నిజగరి మగా గాగరి మగా గాగరి మగా నిజగరి మా పాప 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 గమని దపమా గమదా నీదా దని సని గరి సని సని దపా సామా గమని దపమా గమదపరి నిరంతరం నీ చంటి పాపల్లే ఉండాలి నేనన్నాళ్ళకి నిరంతరం నీ చంటి పాపల్లే ఉండాలి నేనన్నాళ్ళకి నిరంతరం నీ చంటి పాపల్లే ఉండాలి నేనన్నాళ్ళకి నిన్ను దిలెంతగా ఎదగాలనుకోనే అమ్మా అణువణువణు నీ కొలువే అమ్మా ఎదసడిలో శృతిలయలు నువ్వే అమ్మా నీ కొలిచే శారదవే నన్ను నిత్యం నడిపే శారదివే అమ్మా ఓ సీత వదలనిక తోడవుతా రోజంతా
వెలుగులిడు నీడవుతా దారై నడిపెనే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపుల తారాడే కలని నేనవుతా హై రామా ఒకరికొకరవుతామా కాలంతో కలిసి అడుగేస్తామా రేపేం జరుగునో రాయగలమా రాసే కలముల మారమా జంటై జన్మని గీయగలమా గీసే కొంచెని చూపుమా మెరుపుల గురువుల దాగుండే నిజము చూడమ్మా ఓ సీత వదలనిక తోడవుతా హై రామా ఒకరికొకరవుతామా నీరుగా పైకి తెలుపని పలుకులన్నీ నీ చూపులై నేలపై వాలుతున్నవి అడుగు అడుగు నా పూలై ఓ వైపేమో ఆపలేని మైకం లాగుతుంది మరోవైపు లోకం ఏమీ తోచని సమయమో ఏది తేల్చని హృదయమో ఏమో పిడియమో నియమమో నన్నాపే గొలుసు పేరేమో నిదురలే పడుగు ఒక్కని పేరు కలవరిస్తానులే నిండు నూరేళ్లు కొలువనే తెలిసి జాగు చేస్తావులే ఎప్పుడూ లేదే ఏదో వింత బాధే వంత పాడే క్షణం ఎదరాడే కలిసొస్తావో కాలమా కలలు కొనుకల కలుపమా కొలిచే మనిషితో కొలువు ఉండేలా నీ మాయ చూపమ్మా హై రామా ఒకరికొకరవుతామా కాలంతో కలిసి అడుగేస్తామా దారై నడిపెనే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపుల తారాడే కలని నేనవుతా లై 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 దండ కడియాల్ దస్తి రుమాల్ మస్తు గున్నోడంటి వెపిల్లో అరే కిరికిరు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరోడంటి వెపిల్లో దండ కడియాల్ దస్తి రుమాల్ మస్తు గున్నోడంటి వెపిల్లో కిరికిరు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరోడంటి వెపిల్లో గజ్జల పట్టీలిస్తివో గాజులిచ్చి బుట్టల వేస్తివో ముక్కెరను పై పూస్తివో నీ ముద్దుల ముద్దరలేస్తివో అరే సందడి పోలే వస్తివో సబ్బులంగడి తీసుకుపోతివో దండ కడియాల్ అర్రర్ర దస్తి రుమాల్ దండ కడియాల్ దస్తి రుమాల్ మస్తుకున్నావు లేరు పిల్లగా కిరికిరు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరోడంటి వెపిల్లో
నవ్వుల తల్వారు నా సంపల తిన్మారు సంపెంగా మొగ్గల మంచం ఎక్కి తెంపినవారు నీ బిడ్డల జాగీరు చేపట్టే జాగీరుదారు నీ పట్టా భూమిలో కట్టు నాటుకుంటా సోదారు ఇంచుమించు నీదే పోరా చుట్టూ శివారు అటు ఇటు చూడకుండా చేసే షికారు ఆగమన్న ఆగేటోండి కాదే బంగారు దూకమంటే ఆగుతాడా తుమ్ముల పెనాలో నీ మీసమున్న మగాడు అది అది అరెరెరెరె, కిరికిరు చెప్పుల కిన్నెర మొదల పల్లెటూరు రోడంటి వెబిల్లో అల్లో మల్లో రాముల మల్లో అల్లో మల్లో రాముల మల్లో జిల్లేడకుల బెల్లం పెట్టే నాకు పెట్టక నక్కకి పెట్టే నక్క నోట్లో బెల్లం మిరిగే పీకుట పీకుట బయరుపాయి అప్పుడే మావుడు జల్లుమని నోట్లో ఉన్న కారకు బెల్ల పరుసుకు జబ్బెల రేఖ నీ కంది పువ్వునురా నే కంది పోతానురా నీ ఎకరం నర ఛాతీతోనే చతిరి పట్టేరా నీ సెంగుల సండోలే నీ గొంగుల తండోలే నీ కుండల నిండా ఎన్నెలకుండా దింపిపోతాలే సింక మీద సిలకోలే కని పెడతావా బాయి మీద గిలకోలే నులి పెడతావా ఏ గుడిసెల గొడవేదో ఎప్పుడుండేదే పిల్ల మడిసెలో నిలబడి పొడిసెల్లో రాయి పెట్టి సిరి సిరి కొడదనే ఏ కిరికిరు చెప్పుల కిన్నెర మొత్తల పల్లెటూరు రోడంటి పిల్ల నువ్వు సీతవైతే నేను రాముడినంట నువ్వు రాధవైతే నేను కృష్ణుడినంట నువ్వు లైలావైతే నేను మజ్నూనంట నువ్వు జూలియట్ అయితే నేనే రోమియోనంట రాయ 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 చేసేద్దాం లోపో చేసేద్దాం లవ్వో రాకింగ్ కాంబో అంటానా గ్రేసు నీ నవ్వో నువ్వు పాటవైతే నేను రాగం అంటా నువ్వు మాటవైతే నేను భావం అంటా నువ్వు వానవైతే నేను మేఘం అంటా నువ్వు వీణవైతే నేనే తీగను అంటా రా 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 చేసేద్దాం లవ్వు రాకింగ్ కాంబో అంటానే గ్రేసు నా నవ్వు రాయే 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 చేసేద్దాం లవ్వో రాకింగ్ కాంబో అంటానా గ్రేసు నీ నవ్వో నువ్వు గువ్వవైతే నేను గోరింకంట నువ్వు రాణివైతే మై నేమ్ ఇస్
రాజ్ రాజు అంట నువ్వు హీరోయిన్ అయితే నేనే హీరోనంట నువ్వు శ్రీదేవ్ అయితే అయితే నేనే చిరంజీవి అంట రాయ 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 చేసేద్దాం లోపో రాకింగ్ కాంబో అంట నా గ్రేసు నీ నవ్వు రాయ 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 చేసేద్దాం లోపో రాకింగ్ కాంబో అంట నా గ్రేసు నీ నవ్వు బొండు మల్లె చెండు తెచ్చా భోగాపురం సెంటు తెచ్చా కళ్ళకేమో కాటుక తెచ్చా వడ్డాణం నీ నడుముకిచ్చా నక్షత్రాల తొట్టి తెచ్చా తానాలాడ పన్నీరిచ్చా వానవిల్లు చీరా తెచ్చా కట్టుకున్న నిన్ను మెచ్చా కంటి నింద నిద్దారంటూ రాని అవ్వు నీ నవ్వులే పట్టి కింద చెరుకులాగా పిండేస్తాంది నీ వెన్నెలే ముంజకాయ పెదాలతో బుద్ధి పళ్ళ చికేళ్ళతో గుట్టుగా అరమని గుంజేస్తానే నీ అందమే రంజితమే హే రంజితమే హే రంజితమే రంజితమే వయసు వాస్తు రంజితమే సున్నితమే సున్నితమే నీ సొగసు కాస్త సున్నితమే అర రంజితమే రంజితమే వయసు వాస్తు రంజితమే సున్నితమే సున్నితమే నీ సొగసు కాస్త సున్నితమే పడక వేయక పడుచు మనసు సతరమే సతరమే ఇతర చెతర కొట్టిన తడుపు సితరమే సితరమే బొట్టు మల్లె చెండు తెచ్చి భోగాపురం సెంటు తెచ్చి కళ్ళకేమో కాటుకనిచ్చి వడ్డాణం నా నడుముకిచ్చి ఉయ్యాలుగు ఉల్లాసమై ముక్కిరి బిక్కిరి చేసేసినావే ఉన్నపాటు ఉర్రు తలై చక్కిలి గింతలు పెట్టేసావే రంజితమే యా రంజితమే కుదురైన కుందనాల చందమామ వచ్చావే అరుదైన అందాలతో ఎంతో నచ్చావే హే మురిపాల ముద్దులతో మూట గట్టి తెచ్చావే సొగసార పిల్లగని అల్లాడించావే అబ్బాయి అబ్బాయి ఇది ఎప్పుడన్నాలే ఇది సన్నాయి ఇది ఎక్కడన్నాలే అమ్మాడి కుమ్మాడి కవ్వించకే కుర్రాడి ఆ మూడు ముళ్ళు వేసానంటే తెల్లవాళ్ళు కల్లోలమే రంజితమే హే రంజితమే హే రంజితమే రంజితమే వయసు వాస్తు రంజితమే సున్నితమే సున్నితమే నీ సొగసు కాస్త సున్నితమే ఏంది మామా నీ ఊపుకి ఊరే ఊగిపోద్ది పదా ఒక పట్టు పట్టేద్దాం అట్టగంటావా మల్లె చెండు తెచ్చి భోగాపురం సెంటు తెచ్చి కళ్ళకేమో కాటుకనిచ్చి వడ్డాణం నా నడుముకిచ్చి ఉయ్యాలుగు ఉల్లాసమై ఉక్కిరి బిక్కిరి చేసేసినావే ఉన్నపాటు ఉర్రు తలై చెక్కిలి గింతలు పెట్టేసావే రంజితమే యా రంజితమే యా రంజితమే రంజితమే
నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే నచ్చావులే నచ్చావులే నీకుంటే వేషాలే చూశాకే తడబడని తీరు నీదే తెగబడుతూ దూకుతావే ఎదురు పడి కూడా ఎవరోలా నన్ను చూస్తావే బెదురు మరి లేదా అనుకుందే నువ్వు చేస్తావే నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే అప్పుడే తెలుసనుకుంటే అంతలో అర్థం కావే పొగరుకే అణుకువే అద్దినావే పద్ధతే పరికిణిలోనే ఉన్నదా అన్నట్టుందే అమ్మడు నమ్మితే తప్పు నాదే నన్నింతలా ఏ మార్చినా ఆ మాయ నీదే నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే పైకలా కనిపిస్తావే మాటతో మరిపిస్తావే మనసుకే ముసుగునే వేసినావే కష్టమే దాటేస్తావే ఇష్టమే దాచేస్తావే లోపలో లోకమే ఉందిలేవే నాకందులో ఏ మూలనో చోటివ్వు చాలే తడబడని తీరు నీదే తెగబడుతూ దూకుతావే ఎదురు పడి కూడా ఎవరోలా నన్ను చూస్తావే బెదురు మరి లేదా అనుకుందే నువ్వు చేస్తావే నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే నచ్చావులే నచ్చావులే నీకుంటే వేషాలే చూసాకే